డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. దీంతో పవన్ కళ్యాణ్పై అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో అలర్ట్ అయిన పవన్ వ్యక్తిగత సిబ్బంది పవన్ అభిమానులను కంట్రోల్ చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ప్రోటోకాల్ అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆయన అభిమానులు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వస్తే కనీసం స్టేజి కూడా ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. చూడనీక పోలీసు వాళ్ళు తరుముకుంటున్నారు. ఇదేం సార్ చూడనీక పోలీసు వాళ్ళు తరుముకుంటున్నారు. ఇదేం సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. దీంతో పవన్ కళ్యాణ్పై అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీంతో అలర్ట్ అయిన పవన్ వ్యక్తిగత సిబ్బంది పవన్ అభిమానులను కంట్రోల్ చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ప్రోటోకాల్ అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆయన అభిమానులు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వస్తే కనీసం స్టేజి కూడా ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ, ఏం చెప్తున్నారు, అసలు అభిమానులు ఏం చెప్తున్నారు? అంటే యాజ్ పర్ షెడ్యూల్ ఎలాగో ఒక డిప్యూటీ సీఎంగా ఆయనకు ఉన్నప్పుడు దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు? ఆయన వస్తే ఎలా ఉంటుందో తెలుసు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు, ఫ్యాన్స్ ఎంతలా ఎగబడతారో తెలుసు. అలాంటప్పుడు దానికి తగ్గ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు నిర్లక్ష్యం ఎందుకు కనిపిస్తోంది? గుడ్ ఈవినింగ్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ అన్నమయ్య జిల్లా పరిధిలో కూడా పూర్తి స్థాయిలో అటు రాజంపేట, ఇటు రైల్వే నియోజకవర్గాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఈ రోజు జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా తూపులాట జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం హోదాలో జిల్లాకు వస్తుంటే కనీస ఏర్పాట్లు చేయాల్సినటువంటి జిల్లా యంత్రాంగం, అటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా విఫలమైందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ మధ్యాహ్నం దాదాపుగా ఏదైతే రాజంపేటలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో చూసుకుంటే కనుక దాదాపుగా ఒక్కసారి పోలీసులు అభిమానులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసినా కానీ అక్కడైతే కనుక పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఉందో దాంట్లోకైతే కనుక అభిమానులు పెద్ద ఎత్తున దూసుకురావడంతో కూడా పవన్ కళ్యాణ్ అయితే కొద్దిసేపు కూడా పూర్తి స్థాయిలో ఏం చేయలేని పరిస్థితులు కూడా ఆయన అక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వ్యక్తిగత సెక్యూరిటీ ఉందో వాళ్ళందరూ కూడా అభిమానులు పూర్తి స్థాయిగా అందరినీ పక్కకు దొబ్బి ఆయన ఏదైతే వెహికల్ ఎక్కించడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే అన్నమయ్య వరద బాధితులకు సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లు చేశారో పులపత్తూరులో అయితే కనుక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఒక డిప్యూటీ సీఎం వస్తుంటే కనుక కనీసం అక్కడ ఆయన కూర్చునే దానికి కుర్చీ కూడా లేకుండా పూర్తి స్థాయిలో ఒక స్టేజ్ అనేది ఏర్పాటు చేయకుండా కూడా అధికారులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. కనీసం ఆ పరిసర ప్రాంతాల్లో కనీసం అంత పెద్ద వ్యక్తి వస్తున్నటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి వస్తుంటే కనీసం అటు జిల్లా కలెక్టర్ గానీ అటు జిల్లా ఎస్పీ కూడా పూర్తిస్థాయిలో పోలీసులు అక్కడ పెట్టాల్సింది పోయి పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక వాళ్ళైతే నిర్లక్ష్యం వహించారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక షెడ్యూల్ ముందుగానే షెడ్యూల్ నిర్ణయించడానికి కూడా ఒక డిప్యూటీ సీఎం హోదాలుగా ఉన్నప్పుడు ఎందుకు అలా చేస్తారనుకున్నారు? అసలు అధికారులు ఏంటి, ఎవరైనా స్పందిస్తున్నారా సుధీర్? ప్రస్తుతానికైతే దీని మీద అయితే గనక ప్రైమ్ లైన్ అయితే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం ఇప్పుడే అధికారులను కూడా అడగడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటిది ఏం తప్పు జరగలేదని వాళ్ళైతే అంటున్నారు. కేవలం మనం చూసుకోవచ్చు, విజువల్ లో కూడా భారీగా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఒక్కసారిగా అభిమానులందరూ కూడా ఒక్కసారి అక్కడ వచ్చి పడి అక్కడ ఆయన ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఏం చేయలేని పరిస్థితి. కేవలం ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత సెక్యూరిటీ ఉందో వాళ్ళు మాత్రమే అక్కడ పూర్తిస్థాయిలో కూడా తోపులాట జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయన బయటికి తీసుకొచ్చే పరిస్థితి
పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపు అయితే కనుక మనం చూసుకుంటే కనుక దాదాపు 5 నిమిషాల పాటు కూడా పవన్ కళ్యాణ్ అయితే పూర్తిస్థాయిలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ తోపులాట్లో కూడా పూర్తిస్థాయిలో ఆయన కొద్దిగా ఏదైతే మనం చూసుకోవచ్చు నీరసానికి గురైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇలా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ప్రతి చోట కూడా వెళ్తున్న నేపథ్యంలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున కూడా భద్రత కల్పించాల్సిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పులపర్తూరు గ్రామం ఉందో ఆ గ్రామంలో చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను వాళ్ళను అందరినీ మాట్లాడే ప్రయత్నంలో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఒక్కసారిగా అక్కడ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చొచ్చుకొని రావడంతో కూడా అక్కడ కూడా కొద్దిగా గందరగోళ పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు అక్కడ ఉన్నా కానీ కేవలం చూస్తూ ఉండిపోయారే తప్పితే కనీసం అంతమంది జనాలు వస్తున్నా వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయితే కనుక జిల్లా పోలీసు యంత్రాంగం పైన ఉందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక దీనిపై కనుక డిప్యూటీ సీఎం అయితే కనుక పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహానికి గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద కూడా రేపో మన్నాడు కూడా దీని మీద అయితే కనుక ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే అన్నమయ్య జిల్లాలో అయితే కనుక ఆయనకైతే ఈ పరిస్థితి నెలకొంది. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమని చూసుకుంటే కనుక ఒక స్టార్ అయినటువంటి ఆయన అలాగే రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయనకు పెద్ద ఎత్తున కూడా ప్రోటోకాల్ పాటించాల్సిన అధికారులు పెద్ద ఎత్తున ఏదైతే ఒక సీఎం ఎలా వస్తున్నాడో అలాగే డిప్యూటీ సీఎం కూడా భద్రత కల్పించాలని గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ అవన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా తుంగలో తొక్కి ఈ రోజు కేవలం పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో ఏదైతే 5 నిమిషాల పాటు కూడా ఆయన నీరసానికి గురి కావడం జరిగింది. దీనిపైన అయితే కనుక ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏదండి. దీని మీద కూడా తదుపరి చర్యలు ఎలా ఉంటుందన్న పైన అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సతీష్. అంటే తప్పకుండా సుధీర్, అంటే ఒక పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు కూడా ఆయన చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది. పాదయాత్ర చేయడం కానీ ఇవన్నీ చేయడం కూడా అది చాలా కష్టతరంగా మారుతుంది. అభిమానులు చాలా ఏ స్థాయిలో వస్తారో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన పనేం లేదు ఆయనకున్న క్రేజ్ ఏంటో. సో అటువంటి నేపథ్యంలో ఇలా అభిమానులు ఒక్కసారి ఎగబడతారని తెలిసినా కూడా ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా ఉన్నారంటే నిజంగా అసలు ఏ విధంగా చూడాలనేది కూడా అర్థం కాని పరిస్థితి. అంటే అభిమానులు అసలు వాళ్ళ సైడ్ నుంచి అభిమాన సంఘ నాయకులు వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రతి ఆఫీస్ లో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఫోటో అలాగే పవన్ కళ్యాణ్ ఫోటో చంద్రబాబుకు ఎంత ప్రిఫరెన్స్ ప్రోటోకాల్ ఇస్తారో కూడా అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున ప్రోటోకాల్ ఇవ్వాలి. అలాంటి ప్రోటోకాల్ అయితే కనుక మనం ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో కూడా తుంగలో దొరికిన పరిస్థితి అయితే కనుంది. అయితే దీని మీద అయితే కనుక పెద్ద ఎత్తున అభిమానులు అలాగే అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక పూర్తి స్థాయిలో నిరాశకు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక దీన్ని ఖండించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తమ అభిమాన నటుడు అలాగే రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం వస్తుంటే కనీసం ఇక్కడ బాధ్యతలు అలాగే ఒక వ్యక్తి వస్తుంటే కనీసం ఒక చైర్ ఏర్పాటు చేయాల్సిన అధికారులు కనీసం చైర్ ఏర్పాటు చేయకుండా అలాగే అక్కడ స్టేజ్ ఏర్పాటు చేయాల్సింది ఆ స్టేజ్ కూడా ఏర్పాటు చేయకుండా కనీసం పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మైక్ సెట్ కూడా పూర్తి స్థాయిలో కూడా డమ్మీ తీసుకొచ్చి అక్కడ పెట్టారని చెప్పి కనీసం ఆ ఊరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు వినపడేలాగా లేకుండా కూడా ఆ డమ్మీ మైకులు తెచ్చి పెట్టారని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అన్నారు కూడా మండిపరుస్తున్న పరిస్థితి. అయితే దీనిపైన కూడా ఖచ్చితంగా మా అధినేత అయితే కనుక పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆయన చర్యలు తీసుకుంటాడు. దీని అయితే కనుక ఎటువంటి పరిస్థితిలో వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి అభిమానులు చెప్తున్నారని చెప్పి మనమైతే పెద్ద ఎత్తున అభిమానులు చెప్తున్నారు. దీనిపైన అయితే కనుక మనకైతే కనుక ఉన్న సమాచారం అయితే కనుక ఏదైతే డిప్యూటీ సీఎం కూడా ఈ రోజు జరిగినటువంటి ఘటన పైన కూడా ఆయన కూడా ఆగ్రహంగా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీని మీద తదుపరి చర్యలు పవన్ కళ్యాణ్ గారు ఎలా తీసుకుంటారని దానిపైన అయితే కనుక మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.